Hello students, welcome to your favorite channel Physics in Telugu, that is PIT classes. So ఎలా ఉన్నారు మీరంతా కూడా? ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? ఆల్ రైట్. సో అందరు కూడా జాగ్రత్తగా చదువుతున్నారు అనుకుంటాను, బికాస్ వీఆర్ హ్యావింగ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైం. టార్గెట్ సిరీస్ స్టార్ట్ అయింది, అందరు కూడా ఎస్ కంటిన్యూస్గా చదువుతున్నారే అనుకుంటున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్ టు ఇంక్రీజ్ వన్ మోర్ లెక్చర్. సో ఎవ్రీ డే మనకు 4 లెక్చర్స్ వస్తుండే, బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మనకు 5 లెక్చర్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతున్నాయి నాన్న. సో ఈ 5 లెక్చర్స్లో బాటనీ, జువాలజీ 2 లెక్చర్స్ కూడా ఎట్ ఏ టైం వస్తాయి. ఆల్ రైట్. సో ఇవాల్టి సెషన్లో నేను ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం యానిమల్ డైవర్సిటీ 2 లెసన్ని పట్టుకొని వచ్చేసాను. అవునా? ఈ లెసన్ నుండి మనం చూసుకుంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయినా అలానే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు. అంటే ఓవరాల్గా 6 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్టే ఒకవేళ నువ్వు ఈ లెసన్ పర్ఫెక్ట్గా ఉంటే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ లెసన్ మీద గ్రిప్ ఏం లేకపోతే మస్తు హార్డ్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్, చాలా ఈజీ లెసన్. ఓకే, సో ఏం భయం లేదు. ఒకవేళ నీకు హార్డ్ అనిపిస్తే ఈ లెక్చర్ నాన్ స్టాప్ కంటిన్యూస్గా ఎండ్ వరకు చూడు, ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అండ్ యూ విల్ బీ ఫీలింగ్ మచ్ బెటర్ దెన్ వాట్ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ. ఓకే, చలో ఇవాళ సెషన్లో యాజ్ ఐ సెడ్ I will be covering all the 4 marks questions which are going to be asked from the lesson Animal Diversity 2. Okay, so first question on the board. ఓకే, సో క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి నాన్న, మార్చ్లో టీఎస్ వాళ్ళకు 2016లో అడగడం జరిగింది, ఏపీ వాళ్ళకు 2018, 20, 22లో అడగడం జరిగింది. అండ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎంసెట్ పాయింట్లో అండ్ నీట్ పాయింట్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, name the 4 hallmarks of chordates and explain the principal function of each of them. సో ఈ ఆన్సర్ని నువ్వు లెంతీగా రాయాలి అంటే ఫస్ట్ హాల్మార్క్స్ ఆఫ్ కార్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆ 4 థింగ్స్ పాయింట్ వైస్లో రాసేసేయాలి. తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఏంటి ఆ హాల్మార్క్స్ అంటే, ఒకటి వచ్చేసి నోటోకార్డ్ ఒకటి, నెక్స్ట్ డోర్సల్ నర్వ్ కార్డ్ ఒకటి, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఫారింజియల్ గెల్సెట్స్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం 4th వన్ వచ్చేసి మనకు పోస్ట్ యానల్ టెయిల్. ఓకే, ఆల్ దీస్ 4 ఆర్ ద 4 హాల్మార్క్స్ ఆఫ్ కార్డేట్స్. ఓకే, ఏంటి అవి చెప్పండి నాతో పాటు. ఫస్ట్ వచ్చేసి నోటోకార్డ్, తర్వాత నర్వ్ కార్డ్, తర్వాత ఫారింగ్స్లో ఉన్న గిల్ స్లిట్స్, ఫారింజియల్ గిల్ స్లిట్స్ అంటాం, పోస్ట్ యానల్ టెయిల్. ఓకే, ఇప్పుడు ఈ 4 గురించి కూడా డీటెయిల్గా మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటోకార్డ్. నోటోకార్డ్ అంటే ఏంటి? నోటోకార్డ్ అంటే ఏంటిది అనే దాని గురించి మాట్లాడుకుందాం. హియర్ ఇది నార్మల్గా అన్ని కార్డేట్స్లో కూడా ఏదో ఒక పార్ట్, సమ్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అనేది ఇది కనబడుతుంది. ఓకే, అసలు నోటోకార్డ్ అంటే ఏంటి? నోటోకార్డ్ అంటే ఇది ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్. ఎక్కడ ఉంటుంది అంట? ఆలిమెంటరీ కెనాల్ అండ్ నర్వ్ కార్డ్ కి మధ్యలో ఉంటుందంట. ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ఆలిమెంటరీ కెనాల్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? అబౌవ్ ఆలిమెంటరీ కెనాల్ అండ్ బిలో ద నర్వ్ కార్డ్. అంటే హియర్, ఓకే, లెట్ మీ జస్ట్ డ్రా ద లైన్. ఇక్కడ ఆలిమెంటరీ కెనాల్ ఉందనుకుందాం. ఓకే, పైన ఎవరు ఉంటున్నారు? చెప్పాలి మీరు. ఓకే, సో పైన ఎవరు ఉంటున్నారు? నర్వ్ కార్డ్కి ఆలిమెంటరీ కెనాల్కి మధ్యలో రాడ్ లైక్ స్ట్రక్చర్ కార్డేట్స్లో ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటుంది. ఓకేనా? సో దీని పని ఏంటిది అంటే, ఇట్ ఈస్ సపోర్టివ్ ఇన్ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఓకే, 4 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏమేమని చెప్పాను నేను ఇప్పుడు? ఇది ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్, రైట్? ఎక్కడెక్కడ ఉంటుందంట? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ నర్వ్ కార్డ్ అండ్ ఆలిమెంటరీ కెనాల్. నర్వ్ కార్డ్కి కింద, ఆలిమెంటరీ కెనాల్కి పైన. ఓకేనా? ఇది ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్గా ఉండి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ సపోర్టింగ్ ఆర్ ఇట్ ఈస్ సపోర్టివ్ ఇన్ ఫంక్షన్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎలా, ఆరిజిన్ ఏ విధంగా ఉంది? మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. అర్థమైందా? రైట్. సో మనం నోటోకార్డ్ గురించి కవర్ చేసేసాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద నర్వ్ కార్డ్. ఓకే, దీన్ని డోర్సల్ నర్వ్ కార్డ్ అని ఇంతకుముందు చెప్పాను, బికాస్ ఇక్కడ డోర్సల్ పార్ట్లోనే మనకు ట్యూబులార్ ఫ్లూయిడ్ లైక్ కనబడుతుంది. ఓకేనా? సో డోర్సల్ కొన్నిట్లో మనం నార్మల్గా చూసుకుంటే ఇది ఏ విధంగా ఉంటుందంట? ట్యూబులార్ ఫ్లూయిడ్ లాగా
ఓకే, మనకు ఒక కార్డ్ అనేది కనబడుతుందంట. ఇట్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ వాట్, అబౌవ్ ద నోటోకార్డ్. నోటోకార్డ్ పైన మనకు ఫ్లూయిడ్ ఫిల్డ్ నర్వ్ కార్డ్ ఒకటి కనబడుతుంది. ఓకేనా? సో దీని వర్క్ ఏంటిది అంటే జనరల్గా వర్టిబ్రేట్స్లో మనం చూసుకుంటే ఎస్ యాంటీరియర్ ఎండ్ వచ్చేసి బ్రెయిన్ లాగా మారుతుంది. ఎస్ పోస్టీరియర్ పార్ట్ ఇలా రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇది బ్రెయిన్ అవుతుంది అండ్ దాని పోస్టీరియర్ పార్ట్ వచ్చేసి స్పైనల్ కార్డ్ లాగా మారుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? ఎస్, ఓకే, రైట్. నౌ దీని వర్క్ ఏంటిదంటే ఇట్ ఈస్ కోఆర్డినేటింగ్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఎస్, నోటోకార్డ్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్, నర్వ్ కార్డ్ ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఎలా ఉంటుందంట, ఓకే, డోర్సల్ సైడ్లో ట్యూబులార్ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్ట్రక్చర్ ఒకటి కనబడుతుంది, దాన్నే మనం నర్వ్ కార్డ్ అంటున్నాం. ఎస్, ఇది నోటోకార్డ్కి పైన ఉంటుంది. ఆల్ రైట్. సో వర్టిబ్రేట్స్లో అంటే మనమే కదా, వర్టిబ్రేట్స్లో చూసుకుంటే యాంటీరియర్ ఎండ్ అనేది బ్రెయిన్ లాగా మారి పోస్టీరియర్ పార్ట్ అనేది స్పైనల్ కార్డ్ లాగా ఎస్ మారుతుంది. ఇట్ ఈస్ కోఆర్డినేటింగ్ మెనీ ఫంక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ ఇది ఎలా ఉందంట ఆరిజిన్ ప్రకారం చూసుకుంటే ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫారింజియల్ స్లిట్స్ గురించి మాట్లాడుకుందాం. సి ఫారింగ్స్ అనేది పర్ఫోరేటెడ్ అంటే ఎస్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ స్లిట్స్ ఆన్ దేర్. ఓకే, సో పర్ఫోరేటెడ్ ఆన్ ఈదర్ సైడ్, బోత్ సైడ్స్ కూడా పర్ఫోరేట్ అయింది. సో దీన్ని మనం గిల్ స్లిట్స్ అంటున్నాం. ఎస్, దే ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ వాట్ అక్వాటిక్ లోవర్ వర్టిబ్రేస్. ఎందుకంటే అక్వాటిక్ ఆర్గానిజమ్స్ మనం నేర్చుకున్నాం నాన్న, బ్రాంకియల్ రెస్పిరేషన్స్ చేస్తాయి విత్ ద హెల్ప్ ఆఫ్ గిల్స్ అనేసి. సో ఫారింగ్స్లో మనకి ఇక్కడ పర్ఫోరేషన్స్ అనేవి ఈదర్ సైడ్స్లో కనబడుతుంది. ఇది ఎలా మారుతుందంట గిల్ స్లిట్స్ లాగా మారుతుంది. అండ్ దీని వర్క్ ఏంటి నాన్న, రెస్పిరేషన్లో హెల్ప్ చేస్తుంది అంతే కదా. ఎస్, ఇప్పుడు ఈ స్లిట్స్ అనేవి జనరల్గా హయ్యర్ వర్టిబ్రేట్స్లో చూసుకుంటే నాన్ ఫంక్షనల్గా ఉంటుంది, అదేవిధంగా ఎస్ రిడ్యూస్ అయిపోయి నాన్ ఫంక్షనల్గా మారుతున్నాయి. ఓకేనా? సో దీని పని ఏంటిది, హెల్ప్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే రెస్పిరేషనే. అండ్ దీని ఆరిజిన్ కూడా ఎక్టోడర్మలే. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఎక్టోడర్మల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద హాల్ మార్క్స్ ఆఫ్ కార్డేట్స్ అదే పోస్ట్ యానల్ టెయిల్. పోస్ట్ యానల్ టెయిల్ అంటే ఎక్కడ ఉంటుంది నానా, ఎండ్ ఆఫ్ ద బాడీ పోస్టీరియర్ పార్ట్లో యానల్ ఓకే రీజియన్లో అక్కడ మనకు ఒక టెయిల్ ఉంటుంది. సో ఇది పార్ట్ ఆఫ్ ద బాడీ దట్ ప్రొజెక్ట్స్ బియాండ్ ద యానస్ ఈస్ టెయిల్. జనరలీ ఇట్ హ్యాస్ వర్టిబ్రల్ కాలమ్. యానల్ టెయిల్లో కూడా మనకు వర్టిబ్రల్ కాలమ్ ఉంటుంది, బ్లడ్ వెజిల్ అండ్ మజిల్స్ ఉంటున్నాయి. ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ లోకోమోషన్లో హెల్ప్ చేస్తుందంట, అదేవిధంగా బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందంట. ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ లైక్ ఫిఫ్త్ లెగ్ అండ్ డిఫెన్స్ ఆర్గన్. ఓకేనా, కార్డేట్స్లో ఎస్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ వాట్ డిఫెన్స్ ఆర్గన్. ఆల్ రైట్, సో ఇంతటితో ఫస్ట్ ఆన్సర్ కంప్లీట్ అయింది. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఓకేనా, అర్థమైంది కదా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ, హీ ఈస్ ఆస్కింగ్ యూ టు డిస్టింగ్విష్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ కార్టిలేజియస్ అండ్ బోనీ ఫిషెస్. అసలు కార్టిలేజియస్ ఫిషెస్ అంటే ఏంటి, బోనీ ఫిషెస్ అంటే ఏంటిది, రెండిట్లో సేమ్ థింగ్ ఎలా ఉన్నాయి కంపేర్ చేయాలి. అలానే ఎస్ వీటి లోపల డిఫరెన్సెస్ ఏమున్నాయో మనం ఒక టేబుల్ ఫామ్లో ఎస్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా, సో కార్టిలేజియస్ ఫిషెస్ ఆర్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్ అనొచ్చా. ఎస్ అదే ఉంటుంది చూడండి, కార్టిలేజియస్ ఫిషెస్ ఆర్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్. బోనీ ఫిషెస్లో ఎస్ దే ఆర్ ఓకే వీటి లోపల స్కెలిటన్ ఉంటుంది. ఓకే, హ్యాబిటాట్ చూడండి, కార్టిలేజియస్ ఫిషెస్ ఆర్ మోస్ట్లీ మరైన్ అంటే సాల్టీ వాటర్లో ఉంటున్నాయి. అండ్ బోనీ ఫిషెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ అక్వాటిక్ హ్యాబిటాట్స్. ఓకేనా, అన్ని అక్వాటిక్ హ్యాబిటాట్స్లో కనబడుతున్నాయంట. నెక్స్ట్ ఎండోస్కెలిటన్ ఆఫ్ కార్టిలేజియస్ ఫిషెస్లో చూసుకుంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్, ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ చూసుకుంటే ఎస్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బోన్స్. ఓకే, నౌ మౌత్ చూసుకుంటే వెంట్రల్ సైడ్లో ఉంటుంది మౌత్. ఓకే, ఇక్కడ వీటిలో చూసుకుంటే మౌత్ టర్మినల్ పార్ట్లో ఉంటుంది. ఓకేనా, టర్మినల్ పార్ట్లో ఉంటుంది, ఇక్కడనేమో వెంట్రల్ సైడ్ ఉంటుంది ఇక్కడ కింద.
ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్. వెంట్రల్ సైడ్ ఉంటుంది. ఆల్ రైట్, స్కేల్స్ వచ్చేసి ప్లకాయిడ్గా ఉంటున్నాయి స్కేల్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి సైక్లాయిడ్గా, ఓకే, క్లెనాయిడ్గా, గెనాయిడ్గా ఆర్ కాస్మాయిడ్గా ఉంటున్నాయి. ఇందులో ఎయిర్ బ్లాడర్ అనేది కనబడదు, కానీ ఇందులో ఎస్ బోనీ ఫిషెస్లో ఎయిర్ బ్లాడర్ అనేది కనబడుతుంది. ఎస్, ఆల్ ద కార్టిలేజియస్ ఫిషెస్ మనం చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా యూరియోటెలిక్ అంటే యూరియా, ఓకే, యూరిక్, ఓకే, ఎక్స్క్రీట్ చేస్తున్నాయి. సారీ, బట్ బోనీ ఫిషెస్లో మనం చూసుకుంటే కనుక ఎస్ దే ఆర్ ఎక్స్క్రీటింగ్ అమోనియా ఆర్ ఎక్స్క్రీషన్ వచ్చేసి అమోనోటెలిక్గా ఉంటుంది. అండ్ ఎస్, ఫిన్ గురించి మాట్లాడితే కాడల్ ఫిన్ వచ్చేసి హెటిరోసెరల్గా ఉంటుంది, బట్ వీటిలో చూసుకుంటే హోమోసెరల్ లేదా డైఫైసెరల్గా ఉంటుంది. హోమోసెరల్గా ఉంటున్నాయి లేకపోతే డైఫైసెరల్గా ఉంటున్నాయి. ఇక్కడ వచ్చేసి హెటిరోసెరల్గా ఉంటున్నాయి. నెక్స్ట్ క్లాస్పర్స్ అంటే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మనం నేర్చుకున్నాం. 2 మార్క్స్లో అడుగుతాడు. అబౌట్ కాడల్ ఫిన్ గురించి అడుగుతాడు, దీని గురించి కూడా అడుగుతాడు 2 మార్క్స్లో. ఓకేనా, రైట్. క్లాస్పర్స్ వచ్చేసి మేల్స్లో కనబడతాయి ఇన్ కార్టిలేజియస్ ఫిషెస్, కానీ ఇక్కడ క్లాస్పర్స్ లాంటి థింగ్స్ ఏం కూడా కనబడవు. ఇవన్నీ మోస్ట్లీ వివిపారస్, కానీ ఇవి ఓవిపారస్. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కార్టిలేజియస్ ఫిషెస్ వచ్చేసి ఎస్ కాలిడాన్, డాగ్ ఫిష్ అంటున్నాం. నెక్స్ట్ టొర్పాడో. ఓకే, సో వీటికి బోనీ ఫిషెస్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కట్లా. అండ్ నెక్స్ట్ ఎగ్జోసీటస్ ఆర్ ఫ్లయింగ్ ఫిష్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ బర్డ్స్ దట్ హెల్ప్ దెమ్ టు ఫ్లై? అంటే బర్డ్స్ ఫ్లై అవ్వడానికి వాటి బాడీ లోపల ఎంత గ్రౌండ్ వర్క్ జరిగింది, అంతే కదా, ఎంత ఓకే మోడిఫికేషన్స్ జరిగాయో చెప్పమంటున్నాడు అన్నమాట. సో ఎస్, కాన్సెప్ట్ అంతా తెలియాలి. మనం ఇంత గుర్తుపెట్టుకుంటే ఎస్ మనం అక్కడ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ అనేది అంత రాయకపోయినా కూడా ఎంతో కొంచెం రాస్తాం మనం అక్కడ, అర్థమవుతుందా? బట్ బై హార్ట్ చేసినావు అనుకో చాలా కష్టం. ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకో, అర్థం చేసుకుంటే నువ్వు ఓకే ఈజీగా రాయగలుగుతావు. ఓకేనా? See here, birds are the masters of air అంటున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దేర్ బాడీ మనం చూసుకుంటే వాటి బాడీ అనేది ఫ్లై అవ్వడానికి, ఫ్లైట్ చేయడానికి అనుకూలంగా బాడీని మార్చుకున్నాయంట. ఓకేనా? సో వీఆర్ కాలింగ్ బర్డ్స్ యాజ్ వాట్? మాస్టర్స్ ఆఫ్ ఎయిర్, బికాస్ బర్డ్ యొక్క బాడీ లోపల ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ అనేది అది ఫ్లై అవ్వడానికి అనుకూలంగా మార్చుకుంది. ఓకేనా? రైట్. సీ హియర్, ఫస్ట్ చూసుకుంటే బాడీ ఆఫ్ ద బర్డ్ ఏ విధంగా ఉంటుందంట నాన్న? బోట్ షేప్లో ఉంటుంది. అండ్ దాని టేల్ కూడా మ్యాక్సిమం రెడ్యూస్ అయింది. అర్థమవుతుందో కాన్సెప్ట్? బర్డ్ బాడీ ఏ విధంగా ఉంటుందంట? బోట్ షేప్ విత్ రెడ్యూస్డ్ టేల్. అండ్ ఎగ్జోస్కెలిటన్ చూసుకుంటే ఫెదర్స్ ఉంటున్నాయి. అవునా? ఇవి కూడా ఏంటిది? లెస్ ఇన్ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జోస్కెలిటన్ ఈజ్ కన్సిస్టింగ్ వాట్ నానా? ఫెదర్స్. అదే కాకుండా ఫెదర్స్ చూసుకుంటే లైట్ ఇన్ వెయిట్ ఉంటున్నాయి. అండ్ దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ సపోర్ట్ ఇన్ ఎయిర్. ఓకే, ఐస్ చూస్తే చూడండి నాన్న, దే ఆర్ లార్జ్ విత్ స్క్లెరోటిక్ ప్లేట్స్ అండ్ కోమ్ లైక్ పెక్టెన్. ఓకే, స్కిన్ చూసుకుంటే డ్రైగా ఉంటుంది బికాస్ గ్లాండ్స్ ఉండవు ఎక్సెప్ట్ ప్రీన్ గ్లాండ్, ఇది మాత్రం మనకు టేల్ దగ్గర కనబడుతుంది. ఓకేనా? 4 limbs ఏమైపోయాయి? దే ఆర్ మోడిఫైడ్ ఇన్ టు వింగ్స్ లాగా మోడిఫై అయ్యి. అండ్ బోన్స్ ఆర్ న్యూమాటిక్ అంటే ఏంటిది అంటే ఇక్కడ ఎస్ వెయిట్ అనేది రిడ్యూస్ అయిపోయింది. ఓకే, అండ్ ఎయిర్ స్పేసెస్ అనేవి ఉన్నాయి ఇక్కడ, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎయిర్ స్పేసెస్. అన్ని మోడర్న్ ఫ్లయింగ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల పవర్ఫుల్ బ్రెస్ట్ మజిల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దే ఆర్ హ్యావింగ్ పవర్ఫుల్ బ్రెస్ట్ మజిల్స్. ఓకే, ఎయిర్ సాక్స్ ఆర్ అటాచ్డ్ టు ద లంగ్స్ దగ్గర ఎయిర్ సాక్స్ ఏవైతే అటాచ్ అయి ఉన్నాయో ఇవి కంటిన్యూస్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే కంటిన్యూస్ ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలానే సిరింగ్స్, సిరి అనుకుంటున్నారా? కాదు, సిరింగ్స్ని మనం వాయిస్ బాక్స్, ఇట్ ఈస్ ద వాయిస్ బాక్స్ ఆఫ్ ద బర్డ్స్. ఓకే, ఆల్ఫాక్టరీ లోబ్స్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ బ్రెయిన్ లోపల ఆల్ఫాక్టరీ లోబ్స్ మనకు కూడా ఉంటాయి కదా. ఎస్, ఆ ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి కూడా రెడ్యూస్ అయింది. చూసారా? ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ రెడ్యూస్ చేసుకున్నాయి. ఎస్, పోస్టీరియర్ కాడల్ వర్టిబ్రే ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఫైగోస్టైల్స్. ఈ పోస్టీరియర్ కాడల్ వర్టిబ్రే అంటే టేల్ దగ్గర ఉండే వర్టిబ్రే ఏదైతే ఉందో
అది ఫ్యూజ్ అయిపోయి ఫైగో స్టైల్గా మారిందంట, విచ్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ఇన్ మూమెంట్ ఆఫ్ టేల్ ఫెదర్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ క్లావికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఫ్యూజ్ అయ్యాయంట విత్ క్లావికల్స్. ఓకే, అర్థమైన కాన్సెప్ట్, రైట్. నెక్స్ట్ స్టెర్నమ్ని మనం చూసుకుంటే ఎస్ ఇట్ ఈస్ లార్జ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ అటాచ్మెంట్ టు ద సర్ఫేస్ సో దట్ లార్జ్ ఫ్లైట్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్ ఇక్కడ? ఆల్ రైట్, okay, sorry for the disturbance. Okay, see here sternum is large and it is giving attachment surface to large flight muscles. Okay, next లాస్ ఆఫ్ యూరినరీ బ్లాడర్. చూసారా, దీనికి పాపం బ్లాడరే లేదు, అంటే బ్లాడర్ నిండిపోయింది అని చెప్పుకునే పరిస్థితి బర్డ్కి రాదు. ఓకే, సో యూరినరీ బ్లాడరే లేదు అన్నప్పుడు ఎస్ యూరిన్ కూడా ఫిల్ అయి ఉండదు, అది ఎక్స్ట్రా వెయిట్ కాదా? అర్థమవుతుందా? ఆ వెయిట్ కూడా అవసరం లేదన్నమాట. అందుకే యూరినరీ బ్లాడర్నే వీకేసింది, ఐ మీన్ యూరినరీ బ్లాడరే రెడ్యూస్ అంటే రిమూవ్ అయిపోయింది. కాబట్టి ఎస్ ఇది కూడా బర్డ్ ఓకే బాడీ వెయిట్ తగ్గించి బర్డ్ ఫ్లై అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? రైట్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ఫ్రాగ్. ఓకే, సి మన అందరికీ తెలుసు హార్ట్ ఫ్రాగ్ వచ్చేసి 3 chambered. నేర్చుకున్నామా లేదా? తెలీదు, పర్లేదు, ఇప్పుడు తెలుసుకో. ఓకేనా? సో హార్ట్ ఓకే ఫ్రాగ్ యొక్క హార్ట్లో మనకు 3 chambers ఉంటాయి నాన్న. అప్పర్ 2 ఆరికల్స్ ఉంటున్నాయి, ఒక వెంట్రికల్ ఉంటుంది. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి ఫటాఫట్ డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ హ్యూమన్ హార్ట్ మీద ఏమైనా ఐడియా ఉంటే you can able to easily answer this. See here, frog heart is muscular pump located in the upper part of the body cavity. Frog యొక్క upper part of the body cavity లోపల మనకు హార్ట్ అనేది కనబడుతుంది. హార్ట్ వచ్చేసి 3 chambered గా ఉంది. అండ్ ఈ 3 chambers-లో మనం చూసుకుంటే ఎస్ అప్పర్ 2 ఆర్ ఆరికల్స్ అండ్ ఒక వెంట్రికల్ ఉంది. ఓకేనా? రైట్, సీ హియర్ 2 ఆరికల్స్ అండ్ 1 వెంట్రికల్ ఈస్ ప్రెసెంట్. అదే కాకుండా heart of the frog is also surrounded by pericardial membrane which is protecting the heart there from shocks nundi jerks nundi protect చేసుకుంటుంది. ఓకేనా? అదే కాకుండా సైనస్ వెనోసస్ ఇది వచ్చేసి ట్రయాంగులర్ చేంబర్ లాగా ఉంటుంది. మనకు రైట్ ఏట్రియంలో ఓపెన్ అవుతుంది. ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇన్ టు ద రైట్ ఏట్రియం. ఇందులో ఓపెన్ అవుతుంది. ఎస్, సో నౌ ఎస్ రైట్ ఏట్రియంలో ఓపెన్ అవుతుందంట ఆన్ ద డోర్సల్ సైడ్ ఆఫ్ ద హార్ట్. సి వెంట్రికల్ ఓపెన్స్ ఇంటూ కోనస్ ఆర్టెరియోసస్ ఆన్ ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ద హార్ట్. సి హియర్ ఓకే వెంట్రికల్స్ ఎందులోకి ఓపెన్ అవుతున్నాయంట? ఎస్, వెంట్రికల్ ఈస్ ఓపెనింగ్ ఇంటూ కోనస్ ఆర్టెరియోసస్. ఓకే, సో ఈ కోనస్ ఆర్టెరియోసస్ కూడా మళ్ళీ ఇట్ ఈస్ బ్రాంచ్డ్. అర్థమైందా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ కోనస్ ఆర్టెరియోసస్ బైఫర్కేట్స్ అండ్ ఈచ్ బ్రాంచ్ గివ్స్ రైస్ టు 3 అయోటిక్ ఆర్క్స్, నేమ్లీ కరోటిడ్, సిస్టమిక్ అండ్ పల్మోక్యుటేనియస్. సీ హియర్, నేను ఇంతకుముందు ఏం చెప్పాను ఇక్కడ? ఐ సెడ్ దాట్ ఓకే ఇక్కడ కోనస్ ఆర్టెరియోసస్ ఈస్ ఓకే డివైడింగ్ ఇంటూ 2 బ్రాంచ్ అన్నాం కదా. ఈ 2 బ్రాంచెస్లో మళ్ళీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఒకటి వచ్చేసి కరోటిడ్ ఆర్క్, ఇంకొకటి వచ్చేసి సిస్టమిక్ ఆర్క్, ఇంకొకటి వచ్చేసి పల్మోక్యుటేనియస్ ఆర్క్. ఓకేనా? రైట్, see here now if you see here blood from the heart goes to the various parts through the అయోటిక్ ఆర్క్స్. ఆ అయోటిక్ ఆర్క్స్ ద్వారా బ్లడ్ అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్తుంది. అదేవిధంగా 3 మేజర్ సైనసెస్ ఉన్నాయి నాన్న. అక్కడ నుండి మనకు 3 మేజర్ వెయిన్స్ నుండి బ్లడ్ అనేది కలెక్ట్ అయ్యి మళ్ళీ హార్ట్కి తీసుకొని రావడం జరుగుతుంది. సర్క్యులేషన్ ఆఫ్ ఫ్రాగ్ని మనం ఎలా డిస్క్రైబ్ చేసుకుంటున్నామంటే ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అని కూడా డిస్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కంప్లీట్గా డబుల్ సర్క్యులేషన్ జరగదు ఇక్కడ. ఓకే, బికాస్ మన బాడీ లోపల మనం చూసుకుంటే వెల్ అడ్వాన్స్డ్గా ఉంటుంది. 4 chambers ఉన్నాయి, కానీ ఇక్కడ 3 chambers ఉన్నాయి. కాబట్టి సో డబుల్ సర్క్యులేషన్ అవుతుంది అంటే కంప్లీట్గా అవ్వదు. కాబట్టి దాన్ని మనం ఇన్కంప్లీట్
డబుల్ సర్క్యులేషన్ అని కూడా పిలవచ్చు అనమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? రైట్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద అదర్ క్వశ్చన్. లిస్ట్ అవుట్ ద ఎక్స్టెంట్ ఆర్డర్స్ ఆఫ్ ద క్లాస్ రెప్టీలియా, గివ్ టు ఎగ్జాంపుల్స్. ఓకే, ఎక్స్టెంట్ ఆర్డర్స్ విత్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. సీ హియర్, లివింగ్ ఆర్డర్స్ ఆఫ్ రెప్టీలియా విత్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే ఫస్ట్ వన్, ఓకే, కెలోనియా, కెలోన్ ఆర్ మరైన్ గ్రీన్ టర్టల్ అంటాం. టెస్టుడా లేదా ల్యాండ్ మీద ఉండే టార్టాయిస్. అండ్ నెక్స్ట్ వన్ ట్రయోనిక్స్, ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ రిన్సోసెఫాలియాలో మనం చూసుకుంటే కనుక స్పీనోడాన్ అంటే లీవింగ్ ఫాసిల్, రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ న్యూజిలాండ్లోనే మాత్రం కనబడుతుంది. నెక్స్ట్ వన్ క్రొకోడైలియా, దీనిలో మనం చూసుకుంటే ఇండియన్ క్రొకోడైల్, దట్ ఈస్ క్రొకోడైలస్ పలిస్ట్రిస్ ఆర్ ఎలిగేటర్. నెక్స్ట్ గవియాలిస్ అంటే మనం నార్మల్గా గవియాలిస్ గ్యాంజెటిక్ అంటాం, గరియల్, ఓకే, విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద ఇండియన్ గ్యాంజెటిక్ ప్లేన్. నెక్స్ట్ స్క్వామాటా, స్కేలీ రెప్టైల్స్. ఓకే, సో దీంట్లో మనకు మళ్ళీ 2 గ్రూప్స్ ఉన్నాయి నాన్న, లిజర్డ్స్ ఆర్ హెమిడాక్టైలస్ అంటాం. నెక్స్ట్ చమేలియం, నెక్స్ట్ డ్రాకో. ఓకే, సో ఇది వచ్చేసి లిజర్డ్స్లో. నెక్స్ట్ స్నేక్స్లో మనం చూసుకుంటే మళ్ళీ 2 టైప్స్, నాన్ పాయిజనస్ ఇంకా పాయిజనస్. సో ఇది మనకు మళ్ళీ 2 మార్క్స్లో అడుగుతారు చూడండి. నాన్ పాయిజనస్కి ఎగ్జాంపుల్ ఏంటిది? టయాస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ట్రాపిడోనోటస్. ఓకే, బట్ పాయిజనస్ వచ్చేసి నజ, ఇండియన్ కోబ్రా. నెక్స్ట్ ఒఫియోఫాగస్, కింగ్ కోబ్రా. నెక్స్ట్ బంగారస్ అంటే క్రేట్. నెక్స్ట్ వైపెరా రస్సెల్లి అంటే చైన్డ్ వైపర్. ఓకే, ఎస్, స్నేక్స్ గురించి బాగానే నేర్చుకున్నాం కదా. ఆల్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లిస్ట్ అవుట్ 8 characters దట్ హెల్ప్స్ డిస్టింగ్విష్ అ ఫిష్ ఫ్రమ్ ద అదర్ వర్టిబ్రేట్స్. అంటే సింపుల్గా ఫిషెస్ యొక్క సాలియంట్ ఫీచర్స్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిషెస్ని చూసుకుంటే ఇవి అక్వాటిక్గా ఉంటున్నాయి. ఎక్టోథర్మల్ అంటే కోల్డ్ బ్లడెడ్ స్కేలీ వర్టిబ్రేట్స్. ఓకే, స్కేల్స్ వచ్చేసి మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. అండ్ కొన్ని ఫిషెస్లో దే ఆర్ మోడిఫైడ్ ఇంటూ షీల్డ్ లాగా లేదా స్పైన్స్ లాగా కూడా మోడిఫై అయ్యాయంట ఫర్ ప్రొటెక్షన్. ఓకే, నెక్స్ట్ వర్టిబ్రేలో మనం చూసుకుంటే ఆంఫియోసిలస్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక క్యావిటీ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ సెంట్రమ్. నెక్స్ట్ ఫిన్స్, దే ఆర్ హెల్పింగ్ ఫర్ వాట్? లోకోమోషన్. ఫిన్స్లో చూసుకుంటే పేర్డ్గా మనకు పెక్టోరల్ అండ్ పెల్విక్లో. అండ్ మీడియన్ అంటే డోర్సల్, కాడల్ అండ్ యానల్. ఓకే, ఫిన్స్ అనేవి కనబడుతున్నాయి. రెస్పిరేషన్ చూసుకుంటే గిల్స్ ఆర్ హెల్పింగ్ ఫర్ రెస్పిరేషన్. గిల్ స్లిట్స్ ఆర్ ఓపెనింగ్ ఇన్ టు కార్టిలేజియస్ ఫిషెస్. ఓకే, గిల్ స్లిట్స్ ఇవి ఓపెన్గానే ఉంటున్నాయంట కార్టిలేజియస్ ఫిషెస్లో. కానీ బోనీ ఫిషెస్లో మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ కవర్డ్ బై ఓపర్కులం. ఓకే, హార్ట్ వచ్చేసి చూడండి నాన్న వెంట్రల్ సైడ్ ఉంటుంది. ఇందులో 2 chambered హార్ట్ కనబడుతుంది మనకి ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రాంకియల్ హార్ట్ అండ్ వీనస్ హార్ట్. ఓకేనా, సో 2 chambered కనబడుతుంది. దీన్ని మనం బ్రాంకియల్ హార్ట్ అండ్ వీనస్ హార్ట్ అని కూడా పిలవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? 8 salient features ఆఫ్ క్లాస్ ఆంఫిబియా అడుగుతున్నాడు. 8 కంటే ఎక్కువనే నేర్చుకుందాం. సీ హియర్, ఫస్ట్ వచ్చేసి ఆంఫిబియన్స్, దే ఆర్ ద ఫస్ట్ టెట్రాపోడ్స్. దే క్యాన్, ఆంఫిబియన్స్ అంటే ఏంటిది నాన్న? ల్యాండ్ మీద ఇంకా వాటర్ మీద కూడా, వాటర్ లోపల కూడా ఉండగలుగుతాయి. అండ్ నెక్స్ట్ బాడీ వచ్చేసి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిస్టింక్ట్ హెడ్, ట్రంక్ అండ్ టెయిల్. ఓకే, సో టెయిల్ అనేది చూడండి మేబీ ప్రజెంట్ ఉండొచ్చు లేదా యాబ్సెంట్ కూడా. ఓకే, ఫ్రాక్కి చూసుకుంటే టెయిల్ ఉండదు, క్రొకడైల్లో ఉంది కదా. ఎస్, స్కిన్ వచ్చేసి మాయిస్ట్గా ఉంటుంది, గ్లాండులర్ వితౌట్ ఎనీ స్కేల్స్ కనబడవు ఇక్కడ. లిమ్స్ వచ్చేసి పెంటాడెక్టైల్గా ఉన్నాయి. స్కల్ వచ్చేసి డైకాండెలిక్. ఓకే, అండ్ వర్టిబ్రే చూసుకుంటే జనరల్గా ప్రొసీలస్గా ఉంటున్నాయి. ఓకే, అంటే ఇక్కడ జనరల్గా వర్టిబ్రే వచ్చేసి ప్రొసీలస్గా ఉంటున్నాయి, ఆంఫిసీలస్గా ఉంటున్నాయి అండ్ ఒపిస్టోసీలస్గా కూడా ఉంటున్నాయి. స్టెర్నమ్ అనేది ఎస్ ఇట్ ఈస్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంఫిబియన్స్. గుర్తుపెట్టుకోవాలి, ఆంఫిబియన్స్లో స్టెర్నమ్ ఫస్ట్ టైం కనిపించింది. ఓకే, రైట్. రెస్పిరేటరీ పాత్వే మనం చూసుకుంటే పల్మనరీగా ఉంటుంది. ఆంఫిబియన్స్లో పల్మనరీ రెస్పిరేషన్ జరుగుతుంది, క్యూటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది, పక్కోఫారెంజియల్ రెస్పిరేషన్ అనేది కూడా జరుగుతుంది. హార్ట్ వచ్చేసి 3 chambered ఎక్సెప్ట్ క్రొకోడైల్. ఓకే, రైట్. సైనస్, వెనోసస్ అండ్ కోనస్ ఆర్టెరియోసస్ ఇవి 2 కూడా ఉంటున్నాయి.
కిడ్నీస్ ఆర్ మీసోనెఫ్రిక్ అండ్ ఆంఫీబియన్స్ వచ్చేసి దే ఆర్ యూరియోటెలిక్ అంటే ఎక్స్క్రీషన్ వచ్చేసి యూరియాని రిలీజ్ చేస్తున్నాయి. మెనింజెస్ వచ్చేసి 2 ఉంటున్నాయంట, పయామాటర్ అండ్ డ్యూరా మ్యాటర్. మన లోపల 3 మెనింజెస్ ఉంటాయి, అవునా? మిడిల్ అరెక్నోయిడ్ మ్యాటర్ ఒకటి ఉంటుంది. ఎస్, నెక్స్ట్ మిడిల్ ఇయర్లో ఇట్ ఈస్ హ్యావింగ్ columel oris that is connecting tympanum with the internal ear. And next, lacrimal and Harderian glands are present in the eye. ఐలో ఏమేమి ఉంటున్నాయంట? లాక్రిమల్ గ్లాండ్ ఉంటుంది, అలానే హార్డేరియన్ గ్లాండ్స్ ఉంటున్నాయంట. ఇక్కడ ఆంఫిబియన్స్ వచ్చేసుకుంటే సెక్సెస్ ఆర్ సపరేట్, అంటే మేల్ అండ్ ఫీమేల్ సపరేట్గా ఉంటుంది. ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుందంట నాన్న? ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అవుతుంది, అవుట్ సైడ్ ద ఫీమేల్స్ బాడీ. ఓకే, అలానే లార్వే వచ్చేసి టాడ్పోల్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, టాడ్, బుఫో, నెక్స్ట్ రానా టిగ్రిస్, ఫ్రాగ్ హైలా, ఫ్రీ ఫ్రాగ్ అండ్ రాకోఫోరస్, ఫ్లయింగ్ ఫ్రాగ్. ఓకే, అర్థమైందా? రైట్. సో వీ హ్యావ్ రిటెన్ మోర్ దాన్ 8 సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆంఫిబియన్స్ అడిగిండు. మనం ఇన్ని నేర్చుకున్నాము, 8 అడిగిండు కదా. ఎప్పుడు కూడా 10-12 రాసరండి, ఓకేనా? ఎక్కువనే రాయాలి. వావ్, దాట్స్ ఇట్. సో వీ హ్యావ్ ఫినిష్డ్ టుడేస్ లెక్చర్. దీంతో ఆల్ ద 4 మార్క్స్ గట్టిగా ఏదైతే అడుగుతాడో అవిటిని కవర్ చేసుకున్నాము. ఐ హోప్ ఎవ్రీబడీ ఈజ్ డూయింగ్ రివిజన్. డై హార్డ్గా కష్టపడండి నాన్న, బికాస్ మనకు ఈ మార్క్స్ కూడా దే ఆర్ కౌంటింగ్. తెలుసు కదా, మనకు 440కి 440 ఖచ్చితంగా రావాలి, అదే టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళండి. సో మనం అట్లీస్ట్ 440 రాకపోయినా కూడా ఒక అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతాం. సో ప్లీజ్ కంటిన్యూ కన్సిస్టెంట్గా చదవడానికి ట్రై చేయండి. సో డోంట్ నెగ్లెక్ట్, బికాస్ టైం అనేది చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ సెషన్లో ఇంకా మంచి చాప్టర్ని ఇంకా మంచి వెయిటేజ్ తోటి చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మీకు కూడా ఎస్ యూ షుడ్ బి ఆల్సో లైక్ కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా కూర్చోవాలంటే టైం పడుతుంది కదా. సో తొందరగానే కంప్లీట్ చేసుకుందాం. లెక్చర్ చాలా షార్ట్గా వెళ్ళినా కూడా చాలా లాంగ్ టైం వరకు గుర్తుండేటట్టు ఉండాలి. బై హార్ట్ మాత్రం చేయకండి. ఆల్ రైట్, సో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అంటిల్ దాన్ కీప్ లెర్నింగ్.